ఫీడ్‌బ్యాక్‌లో ప్రతి ఒక్కళ్ళు ఫీడ్‌బ్యాక్‌లో ప్రతి ఒక్కళ్ళు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోండి. సో, రేపటి నుండి మనకి బిజినెస్ ప్లాన్ మీద ఎంత పీవీ చేయాలి, ఏంటి అనేది డౌట్ రాకుండా సో, అందరూ తయారవ్వాలని చెప్పి ఒక ఉద్దేశ్యంతో ఈరోజు సెషన్ చేయడం జరుగుతుందనమాట. రైట్? సో, నాకు తెలిసి ఒక ఐదుగురే రియాక్ట్ అయ్యారండి. ఎక్సైటెడ్‌గా ఉన్నారా అంటే, జస్ట్ ఐదుగురు కళ్యాణ్ సార్, మురళీ సార్, సరిత మేడం, డేవిడ్ సార్, సాయిలత మేడం. ఐదుగురే నేను ఎక్సైటెడ్‌గా ఉన్నా అని చెప్పి రియాక్ట్ అయ్యారు. సో, మిగతా వాళ్ళు ఎవరు లేరా అండి? సో, బిజినెస్ ప్లాన్ తెలుసుకోవడానికి, సెషన్ వినడానికి ఎవరు ఎక్సైటెడ్‌గా లేరా? యెస్ లీడర్స్ వండర్‌ఫుల్. సింధు మేడం, మణి మేడం, యెస్ బుజ్జమ్మ మేడం, శివ సార్, నాగమణి మేడం, రాజీవ్ సార్, అనుష మేడం, భవాని మేడం, రజిత మేడం. యెస్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా సెషన్‌లోకెళ్ళిపోదాం. సో, క్లారిటీ ఉందా లేదా ఒకసారి చెప్పండి లీడర్స్. నేను వీడియో ఆన్ చేస్తాను. మేడం కనిపిస్తుందా మేడం స్క్రీన్ క్లియర్‌గా? ఓకే సార్. ఓకే సార్. యెస్. సార్ కొంచెం జూమ్ చేసుకోండి సార్. ఓకే సార్. ఓకే సార్. యెస్ మేడం. నా వాయిస్ కూడా క్లియర్ కదా? ఓకే సార్. ఓకే సార్. రైట్. సో, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయబోతున్నా నేను. సో, ఏ విధంగా మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలనేది ఈరోజు మీ అందరికీ క్లియర్ చేస్తాననమాట. సో, ఫస్ట్ మన కంపెనీ పేరు వెస్టీజ్. సో, వెస్టీజ్ స్టార్ట్ అయింది 2004 జూన్ 2 రైట్? సో, జూన్ 2 2004లో మన కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, వెస్టీజ్‌కి 2 అర్థాలు ఉంటాయండి. అందరూ వేస్టేజ్ అని పలుకుతా ఉంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మన వెస్టీజ్ కంపెనీ పేరు పలకడం నేర్చుకోవాలి ఫస్ట్. రైట్? సో, అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం వెస్టీజ్ అంటేనే అవతల వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటది. మనమే తప్పుగా పలికితే వాళ్ళు గూడా అదే రీతిగా తక్కువ చేసి చూస్తారు మన కంపెనీని. సో, చాలా గ్రేట్ కంపెనీలో ఉన్నాం గాబట్టి, మన కంపెనీ పేరు వెస్టీజ్. రైట్? వెస్టీజ్ అంటే పూర్వపు స్థితి అని అర్థం. లేదా అడుగడుగున చిహ్నం. సో, పూర్వపు స్థితి అంటే ఫుడ్‌కు సంబంధించిందొస్తది. అడుగడుగున చిహ్నం అంటే సక్సెస్ అవ్వడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పి మీనింగ్ వస్తదనమాట. ఈ 2 మీనింగ్స్ తోటి మన వెస్టీజ్ అనే కంపెనీ జూన్ 2, 2004 లాంచ్ అవ్వడం జరిగింది. అంటే టిల్ డేట్ చూసుకుంటే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ది బెస్ట్ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. రైట్? సో, 3,500,00,00,000 టర్నోవర్ చేస్తుందంటే చిన్న కంపెనీ అయితే కాదండి. అట్లాగే 55,00,000 మందికి ఇన్‌కమ్ సోర్స్ ఇప్పిస్తుంది ప్రతి నెల 10వ తారీఖంటే, సో, చిన్న కంపెనీ కాదు, నార్మల్ కంపెనీ కాదు. చాలా పెద్ద కంపెనీలో మనం ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు దీన్ని గుర్తించాలి. రైట్? ఎప్పటికప్పుడు రివైండ్ చేసుకుంటూ మన కంపెనీ గొప్పతనాన్ని ఇతరులకి చెప్తా ఉండాలి. ఓకేనా? సో, ఫస్ట్ పాయింట్ వెస్టీజ్ ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇచ్చే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇక్కడ కాకుండా మనం ఆరోగ్యం, ఆదాయం బయట తీసుకోలేము. ఈ 2 వస్తే ఆటోమేటిక్‌గా ఆనందమొస్తది. సో, ఆనందాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్క కస్టమర్‌ని, ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ప్రొడక్ట్ కొనే వ్యక్తి ఉన్నారో అంటే ప్రొడక్ట్ అందరూ కొంటారు. సో, ప్రతి ఒక్క మనిషికని జెప్పొచ్చు. రైట్? సో, ప్రతి ఒక్క మనిషిని ఆనందం ఇవ్వడం కోసం ఆరోగ్యం, ఆదాయం అన్నీ కల్పిస్తూ సో, 20 ఇయర్స్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మరి ఆ రన్ అవ్వడానికి బిజినెస్ ప్లాన్ గూడా మోస్ట్ ఇంపార్టెంట్. రైట్? సో, ఏ కంపెనీ అయినా స్టాండర్డ్‌గా రన్ అవ్వాలంటే ఒకటి ప్రొడక్ట్, ఒకటి ప్లాన్. సో, ప్రొడక్ట్ ప్లాన్ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటదో అప్పుడు ఆటోమేటిక్‌గా కంపెనీ అనేది పర్ఫెక్ట్‌గా రన్ అవుతది. సో, ప్రొడక్ట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పర్ఫెక్ట్‌గా ఉంటది. క్వాలిటీ ప్రొడక్ట్ దొరికిద్ది. మన ఇండియన్ పీపుల్‌కి తగ్గట్టు
సో మైండ్ సెట్‌కి తగ్గట్టు ఒక మిడిల్ క్లాస్ 10,000, 15,000 సంపాదించే వాళ్ళు కూడా కొనేంత క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. ఆల్రెడీ దాని గురించి మాట్లాడాం. సో ఈరోజు ప్లాన్. సో యూని లెవెల్ ప్లాన్ అన్నమాట మనది. బైనరీ కాదు, చైన్ సిస్టమ్ కాదు, లింక్ సిస్టమ్ కాదు, చైన్ తెగిపోవడాలు, ఇరిగిపోవడాలు, సో 2 మ్యాచ్ అవ్వడాలు, మ్యాచింగ్ ప్లాన్‌లు ఇట్లాంటివి ఏం లేవు. యూని లెవెల్ జనరేషన్ ప్లాన్ అండి మనది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. యూని లెవెల్ జనరేషన్ ప్లాన్. రైట్. సో ఇక్కడ ఏ చైన్ తెగిపోవడానికి అవకాశం లేదండి. వెస్టీజ్ యొక్క బ్యూటీ ఏంటో మీకు నేను ప్లాన్‌లోకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అయితే వెస్టీజ్ మనకి టోటల్‌గా 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా డివైడ్ చేసి మనకి ఇస్తుందండి. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ 9 రకాల ఆదాయాలన్నమాట. సో ఈ ఆదాయాలు లైఫ్ టైమ్. ఫస్ట్ వెస్టీజ్‌లో జాయిన్ అవ్వడం ఫ్రీ. ఐడీ ఫ్రీ. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రూఫ్ తోటి సో మనం వెస్టీజ్‌లోకి జాయిన్ అవ్వొచ్చండి. రైట్. ఆధార్ కానియండి, ఓటర్ ఐడీ కానియండి, పాస్‌పోర్ట్ కానియండి, డ్రైవింగ్ లైసెన్స్. ఈ 4 ప్రూఫ్‌లతో మనం వెస్టీజ్‌లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో మనం ఎవ్వరికి ఒక రూపాయి కట్టడం అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, సో మనం తీసుకున్న ఐడీ మనతో కలుపుకొని 4 జనరేషన్స్ అంటే 3+1 జనరేషన్స్ మనకి ఐడీ ఉంటదన్నమాట. మన తర్వాత 3 తరాలు. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. 3 జనరేషన్స్ వరకు ఐడీ అనేది ఉంటది. వెస్టీజ్ కంపెనీ బ్యూటీ ఏంటంటే మళ్ళీ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడాలు, మళ్ళీ రెన్యువల్ చేసుకోవడాలు, దానికి డబ్బులు కట్టడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. మీరు ఒక్కసారి ఐడీ తీసుకున్న తర్వాత సో నెలలో గానియండి, 2 నెలల్లో గానియండి, 3 నెలల్లో గానియండి ఎప్పుడైనా మీకు కావాల్సిన వస్తువులు ఒక రూ. 1000 కొనుక్కుంటే రైట్. 1000 నుండి రూ. 1,200 కొనుక్కుంటే 30 పీవీ అని చెప్పి మన కంపెనీ ఇస్తది. సో మన బిజినెస్ అంతా పీవీ మీద నడుస్తదన్నమాట. పాయింట్ వాల్యూ మీద నడుస్తది. సో 1000 నుండి 1,200 కొనుక్కుంటే 30 పీవీలొస్తాయి. అంటే ఒక పీవీ రావాలంటే రూ. 30 నుండి రూ. 35 పెట్టి కొనుక్కోవాలండి. అర్థమైందా లీడర్స్? సో మరి పీవీ ఏంటి సార్? పీవీ ఎందుకు అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. రైట్. పీవీ ఎందుకు సార్ అంటే మన కంపెనీ బయట 9 కంట్రీస్‌లో బిజినెస్ చేస్తుందండి. 9 దేశాల్లో బిజినెస్ చేస్తుంది. సో ప్రతి కంట్రీకి ఒక కరెన్సీ ఉంటది. సో మనదేంటి రూపీ. థాయిలాండ్‌లో డక్స్ ఉంటాయి. రైట్. సో డాలర్స్ ఉంటాయి. ఇంకా రకరకాల కరెన్సీస్ ఉంటాయి మనకి. సో ప్రతి కరెన్సీ ఒకలా ఉండదు. సో థాయిలాండ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. దుబాయ్ ఇంకెక్కువ ఉంటది రూపీ వాల్యూ కంటే. అవునా కాదా? సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంటది. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు చెప్పలేం. సో 9 కంట్రీస్‌లో ఉంది కాబట్టి ప్రతి ఇన్‌కమ్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం, ఈక్వల్‌గా తీసుకురావడం కోసం పాయింట్ వాల్యూని యూజ్ చేస్తారన్నమాట. పాయింట్ వాల్యూ. అర్థమైందా లీడర్స్? కాబట్టే మన బిజినెస్ అంతా పీవీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. సో ఇది పీవీ. రూ. 30 నుండి రూ. 35 పెట్టి కొనుక్కుంటే మనకి 1000 నుండి 1200 అవుతాయి. 30 పీవీ వస్తది. 30 పీవీ వచ్చిందా 3 జనరేషన్స్ వరకు మీ ఐడీ యాక్టివేషన్ అయిపోద్ది. ఎగ్జాంపుల్‌గా మీరు ఇయాల ఐడీ తీసుకున్నారు. 30 పీవీలు కొనుక్కొని వదిలేసారు. మీకు నచ్చలేదు, బిజినెస్ అర్థం కాలేదు, వదిలేసారు. మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా మీకు బిజినెస్ చేయాలనిపించింది. సో మీరు ఎప్పుడైతే ఐడీ చేసుకున్నప్పుడు మీ ఫోన్ నంబర్ ఉంటది కదా! ఆ నంబర్ గనుక మీకు ఇప్పుడు మీతోనే ఉంటే 8422832156 ఈ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సో మనకి మన ఐడీ పాస్వర్డ్ వచ్చేస్తది. 5 ఇయర్స్ తర్వాత కూడా మనము సేమ్ ఐడీ మీద మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఇస్తుంది వెస్టీజ్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. రైట్. సో ఐడీ తీసుకుంటేనే మనకి 9 రకాల ఆదాయాలొస్తాయి. అర్థమైందా? సో దాంట్లో కస్టమర్‌గా మనం ప్రొడక్ట్ కొనుక్కుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయండి. కస్టమర్‌గా మనం ప్రొడక్ట్ కొనుక్కుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ అంటే మన భాషలో మనం మాట్లాడుకుందాం డిస్కౌంట్. సింపుల్‌గా డిస్కౌంట్.
ఐడి తీసుకున్నాం కాబట్టి ప్రతి ప్రొడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు మనకి. సో ఎలా ఇస్తారు సార్ అంటే, సో చెప్తా వినండి. ఒక పేస్ట్ తీసుకోండి ఎగ్జాంపుల్గా. మన పేస్ట్ ఎంఆర్పి 87 రూపీస్ ఉంటుంది, కానీ మనకి డిస్కౌంట్ ప్రైస్ లేదా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో 67 రూపీస్కి ఇచ్చేస్తారండి. సో మీరు ఇక్కడ ఒక్కసారి ఐడి తీసుకున్నారంటే మనం కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతాం, కస్టమర్గా కాదు, డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతాం. ఫ్రీ ఐడి ఇచ్చి మనల్ని డిస్ట్రిబ్యూటర్ చేస్తుంది ఫస్ట్. సో మనం ఐడి తీసుకున్నాం కాబట్టి మీరు ఎన్నిసార్లు స్టోర్కి వెళ్ళినా, ఒక్క షాంపూ కొన్నా, ఒక్క పేస్ట్ కొన్నా, ఒక సబ్బు కొన్నా ఎంఆర్పి ప్రైస్ కాకుండా డిస్కౌంట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో సోప్ తీసుకోండి ఎగ్జాంపుల్గా, 55 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది, రైట్. సో మనకి డిస్కౌంట్ ప్రైస్కి 45 రూపీస్కి ఇస్తారు, రైట్. 50 రూపీస్కి 60 రూపీస్ ఉంటుంది, 50 రూపీస్కి ఇస్తారు అనమాట. సో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా ఎంఆర్పి ఒకటి ఉంటే దానికి 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి 20% వస్తుంది, సప్లిమెంట్స్కి 15% వస్తుంది, జనరల్ ప్రొడక్ట్స్కి 10% వస్తుంది. ఓకేనా. సో మీరు ఎప్పుడు 3 generations వరకు ఎప్పుడు బిల్లింగ్ చేసినా సరే 10 to 20% డిస్కౌంట్ మీ బిల్లులో కట్ అయి వస్తుంది. ఇది ఫస్ట్ ఇన్కమ్ అండి. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, అంటే మన భాషలో క్యాష్ బ్యాక్. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మన భాషలో క్యాష్ బ్యాక్. ఇది కూడా రాస్తా చూడండి. పర్ఫార్మెన్స్ బోనస్, రైట్. ఏపీబీ అంటే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది 5% నుండి 16% వరకు మనం తీసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ అంటే మనం కొనుక్కునే దాని మీద మనకు వచ్చే రిటర్న్ ఇన్కమ్ అన్నమాట. దీనికంటే ముందు మన కంపెనీలో ప్రతి నెల 2 ఆఫర్స్ ఉంటాయి. సో బయట మనకు ఆఫర్లు ఎప్పుడు ఉంటాయండి? ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు, లేకపోతే స్టాక్ ఎక్కువయ్యి డేట్ అయిపోవడానికి వచ్చినప్పుడు 1+1, 1+2, 2+1, 3+1 అన్న ఆఫర్లు పెడతా ఉంటారు. కానీ మన వెస్టీజ్లో ఎప్పుడు పండగే, ఎప్పుడు ఆఫర్ ఉంటుంది. ప్రతి నెల మనకి ఆఫర్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆఫర్ వచ్చేసి రీపర్చేస్ ఆఫర్. అర్థమైందా? రీపర్చేస్ అంటే తెలుగులో మళ్ళీ కొనుక్కోవడం. రీపర్చేస్ అంటే అర్థం తెలుగులో మళ్ళీ కొనుక్కోవడం. ఈ ఆఫర్ మనకి ప్రతి నెల 2వ తారీఖు నుండి 18వ తారీఖు దాకా ఉంటుందండి. మరి ఈ ఆఫర్ యొక్క బెనిఫిట్ ఏంటి సార్ అంటే, మీరు ఆల్రెడీ ఇక్కడ ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. మీకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కొంటారు, అవునా కాదా? నచ్చకపోతే కొనరు. సో ఇక్కడ మీరు మళ్ళీ కొంటున్నారు కాబట్టి రీపర్చేస్ ఆఫర్ కింద మళ్ళీ 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, మీకు 100 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ. 100 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ అంటే 10% ప్రొడక్ట్ ఫ్రీ అన్నమాట. ఓకేనా లీడర్స్? ఇన్ని సంవత్సరాలుగా బయట కొన్నారు కదా, ఎవరైనా ఇచ్చారా ఒకసారి చెప్పండి? మెడికల్ షాప్కి పోండి, ఏ షాప్కి పోండి, చేంజ్ లేకపోతే విక్స్ ఇస్తాడు అంతే. అవి కూడా మన డబ్బులే, కానీ ఎప్పుడు మనకి ఫ్రీ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. కానీ వెస్టీజ్ కంపెనీలో మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా మీకు 100 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తా ఉంటుంది కంపెనీ. ఇది ఒక ఆఫర్. రెండో ఆఫర్ మనందరికీ తెలిసిన ఆఫరే కన్సిస్టెన్సీ ఆఫర్. సిఎన్సి అంటారు కదా, సిఎన్సి. ఈ సిఎన్సి ఆఫర్ 2వ తారీఖు నుండి 14వ తారీఖు మధ్యలో ఉంటుందండి. 2వ తారీఖు నుండి 14వ తారీఖు మధ్యలో. ఎట్లాగో బయట అయినా 3500 అవుతాయి, వెస్టీజ్లో అయినా 3500 అవుతాయి. ఎక్కడైనా ఒక నలుగురున్న ఫ్యామిలీకి 3500 ప్రొడక్ట్ ఖచ్చితంగా అయ్యే తీరుతాయి. మీరు ఎంత పొదుపు చేసినా సరే 3000 అయినా కంపల్సరీ పెట్టి కొనాల్సిందే, లేకపోతే ఆ ఫ్యామిలీ నడవదు. సో బయట కొనేదే, ఇక్కడ కొనేదే. ఆ కొనేది ఏదో 2వ తారీఖు నుండి 14వ తారీఖు మధ్యలో 3500 చొప్పున, అంటే 100 పీవీ చొప్పున 4 మంత్స్ కొనగలిగితే 5th మంత్ మనకి 2515 రూపాయలు ఫ్రీ వోచర్ ఇస్తా ఉంటుంది కంపెనీ. సో ఒక్కసారి ఆలోచించండి లీడర్స్, ఒకసారి ఆలోచించండి. మీరు బిజినెస్ గురించి చెప్పడానికి పోయినప్పుడు
బిజినెస్ ఇది, బిజినెస్ అది అని చెప్పి మనం ప్రమోట్ చేస్తాం కానీ సింపుల్‌గా ప్రమోట్ చేయొచ్చు. బయట ఎట్లయితే కొంటున్నామో అయ్యే ఇక్కడ కొనరా బాబు. 4 నెలలు కొనుక్కుంటే 5 నెలలు ఫ్రీ. దీనికి నాకు టైం లేదు. నేను చెయ్యలేను. ఇయన్నీ డైలాగులు లేకుండా సింపుల్‌గా మనం ఐడీ చేసుకొని ప్రొడక్ట్ కొనడానికైనా ఇష్టపడతాం. రైట్? సో, ఈ కన్సిస్టెన్సీ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100 పీవీ చొప్పున 4 నెలలు కొనుక్కుంటే ఐదో నెల 2500 ఫ్రీ. ఓకేనా? సో, ఇది కస్టమర్ బెనిఫిట్. దీంతో పాటు ఇప్పుడు క్యాష్ బ్యాక్ దగ్గరకొద్దాం. 5% క్యాష్ బ్యాక్ ఉంటది. 8% ఉంటది. 12% ఉంటది. 16% ఉంటది. సో, మన బిజినెస్ అంతా ఎక్కడ డిపెండ్ అయి ఉంటదని చెప్పా? పీవీ మీద డిపెండ్ అయి ఉంటది. ఎక్కడ? పీవీ పాయింట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటది. సో, మనకి స్టార్ట్ అయినప్పుడు 0 పీవీతో స్టార్ట్ అయితాం. 599 పీవీ వచ్చేంత వరకు 5% ఇన్‌కమ్ వస్తది. 600 పీవీ నుండి 2399 పీవీ వరకు 8%. 2400 పీవీ నుండి 5499 పీవీ వరకు 12%. 5500 పీవీస్ వచ్చిన తర్వాత మనం 16% అయితామన్నమాట. అర్థమైందా లీడర్స్? సో, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి. మనకు కావాల్సినవి మనం 100 పీవీలు కొనుక్కుంటే, మనం స్టార్టింగ్‌లో 5% ఉంటాం కాబట్టి మనకి ఎంత? ఒక 40 50 రూపీస్ దాకా రావడం జరుగుతది. అదే మీరు 16%లో మీకు కావాల్సిన 100 పీవీలు కొనుక్కుంటే మీకు నియర్ బై 250 నుండి 300 రూపాయలు తీసుకోవచ్చండి. మీరు కొనుక్కున్న దాని మీదే. 5%లో ఉండడానికి ఇష్టపడతామా? 16%లో ఉండడానికి ఇష్టపడతామా? ప్రతి ఒక్కళ్ళు 16లో ఉండడానికే ఇష్టపడతారు. అవునా? కాదా? రైట్? సో, మరి ఇక్కడి వరకు మీకు క్లియర్ అయిందనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ మీకు 50%కి ఎలా వస్తదో చూయించిన తర్వాత నెక్స్ట్ ప్లాన్‌కెళ్దాం. ఇక్కడ డిస్కౌంట్ 10-20% వచ్చింది గదా! 10% ఏసుకోండి. రీపర్చేస్ ఆఫర్ 10% ఏసుకోండి. రూ. 100 ప్రొడక్ట్ ఫ్రీ కాబట్టి. మళ్ళా 5 నెల రూ. 2500 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇదొక 21% ఏసుకోండి. క్యాష్ బ్యాక్ 5% ఏసుకోండి. స్టార్టింగ్‌లో ఉన్నాం గదా! 5 ఏసుకోండి. ఇప్పుడు కౌంట్ చేయండి. 6, 4 46% మనకి డిస్కౌంట్‌లో ప్రొడక్ట్ వస్తుంది. 87 ఎంఆర్‌పీ అంటే ఇక్కడ 46% డిస్కౌంట్ తీస్తే నియర్ బై 42 రూపీసే పడతదండి మనకి పేస్ట్. 100 గ్రాముల పేస్ట్. సోపు రూ. 60 ఎంఆర్‌పీ అయితే 100 గ్రామ్ సోపు గ్రేడ్ 1 క్వాలిటీ సోపు రూ. 30కే వస్తదండి. ఇది సీఎన్‌సీ ఆఫరు. సో, మనం కొనుక్కునే క్యాష్ బ్యాక్ మీద వచ్చే బెనిఫిట్ అన్నమాట. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైందనుకుంటున్నా. ఇక్కడ చూడండి ఇప్పుడు 0 పీవీ నుండి 5500 పీవీలు రావాలంటే మనం బిజినెస్ చేయాలి. ఒక్క పీవీకి రూ. 30-35 అన్నా కదా! మళ్ళీ 5500 పీవీ రావాలంటే రూపీస్‌లో చూసుకుంటే 1,82,000 బిజినెస్ జరగాలండి మనకి. 1,82,000 బిజినెస్ జరిగితే మనం 16%లోకొస్తాం. మరి నేను అడిగే క్వెషన్ ఏంటంటే ఇప్పుడు 1,82,000 బిజినెస్ మనమే కొనుక్కోగలుగుతామా? మనమే చేయగలుగుతామా? చేయగలుగుతామన్నోళ్ళు యెస్ అని పెట్టండి. చేయలేమన్నోళ్ళు ఒక్కళ్ళే. మీరొక్కళ్ళే నేననేది. టీమ్‌తో కాదు. మీరొక్కళ్ళే, ఒక్కళ్ళే చేయగలుగుతామన్నోళ్ళు యెస్ అని పెట్టండి. చేయలేమన్నోళ్ళు నో అని పెట్టండి. యెస్ మేడం. సాయిలత మేడం. నో. డేవిడ్ సార్ నో. నాగమణి మేడం నో. అనుష మేడం నో. భవాని మేడం నో. యెస్. మహేశ్వరి మేడం నో. అవునండి. సో, మనం ఎవ్వరం ఒక్కళ్ళమే 1,82,000 బిజినెస్ చేయలేము, కొనుక్కోలేము. సో, మరి మన కంపెనీ, మన కంపెనీ మనం డెవలప్ అవ్వడం కోసం, సో, మనం త్వరగా ఇన్‌కమ్ తీసుకోవడం కోసం ఒక చక్కని ప్లాన్ రెడీ చేసిందండి. ఆ ప్లాన్ ఏంటంటే, సో, మీలాగా ఆలోచించే వాళ్ళని ఒక 6గురిని రెడీ చేసుకోండి. మీలాగా ఆలోచించే వాళ్ళని ఒక 6గురిని. రైట్? ఒక 6 మెంబర్స్‌ని రెడీ చేసుకుంటే, సో, మీకు ఇది ఈజీగా కంప్లీట్ చేసేలాగా నేను హెల్ప్ చేస్తా అంటుంది. ఎట్లా హెల్ప్ చేస్తదో ఇప్పుడు మీకు చూపెడతా. సో, మీరు 100 పీవీ ప్రొడక్ట్ యూజర్. మీకు ప్రొడక్ట్స్ బావుంది. మమ్మల్ని తీసుకొని, అప్లైన్‌ని తీసుకొని, సో, మీ ఫ్రెండ్స్ 6గురు దగ్గరికెళ్లారండి. సో, మీ 6గురు ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని నమ్మి 100 పీవీ కొనుక్కున్నారు అనుకోండి. రైట్? 100 పీవీ కొనుక్కున్నారు.
ఇట్లాగా. సో ఇప్పుడు చూడండి లీడర్స్, ఎన్ని వేల పీవీ అయింది కౌంట్ చేద్దామా. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 800 పీవీ గ్రూప్ నుండి వచ్చింది, ప్లస్ మన 100 పీవీ ఓవరాల్ గా 900 పీవీ మనకు వచ్చింది. ఇప్పుడు చూడండి 0 పీవీ నుండి 599 వరకు 5% అంటే మనకు వచ్చిన పీవీ 900. మనం ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు 8% లో వచ్చేసినాం, అవునా కాదా. 900 పీవీ వచ్చినాయి అంటే 8%కి వచ్చేసినాం. ఓకే సార్, నేను డిసెంబర్లో 900 పీవీ చేశాను సార్, ఇంతకంటే ఎక్కువ చేయలేకపోయినా, కొత్తగా జాయిన్ అయినా కదా 900 పీవీ చేశా. మరి నాకు జనవరిలో మొత్తం 0 అయిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాలా సార్ అని చాలా మంది డౌట్ కలుగుతారు. దీనికి నేను ఆన్సర్ చెప్తా వినండి. 0 అయిపోతాయి, కానీ జనవరిలో మీరు ఒక 1000 పీవీలు చేశారు. మన కంపెనీ 1900 కలిపి 1900 చేస్తారండి. ఫిబ్రవరిలో మీరు ఒక 3000 పీవీలు చేశారు. ఈ 3000 ఈ 1900 ఎంత? 4900 పీవీ, రైట్. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ క్యుములేట్ చేసుకుంటూ పోద్దాం. అర్థమైందా? సో యాడ్ అవ్వుకుంటూ పోతే 5500 రీచ్ అవ్వడం పెద్ద సమస్య కాదు. ఇంతకుముందు 5500 రీచ్ అవ్వడానికి 3 నెలలు 4 నెలలు 5 నెలలు కొట్టుకునేటోళ్ళు, కానీ ఇప్పుడున్న లీడర్స్ వాళ్ళ స్పీడ్కి నెలలో చేసే వాళ్ళు ఉన్నారండి. ఇంకోటి, ఈ 5500 చేయడానికి మనకి ఎటువంటి టార్గెట్ లేదు. 5500 చేయడానికి మనకి ఎటువంటి టార్గెట్ లేదు. మనకి డబ్బులు త్వరగా కావాలి, వెస్టీజ్లో ఎక్కువ సంపాదించుకోవాలంటే మనం ఎంత ఫాస్ట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా అన్లిమిటెడ్ అమౌంట్ తీసుకోవచ్చు. ఇక్కడ వరకు మనల్ని డిస్ట్రిబ్యూటర్ లానే ఉంటాం మనం. 12% వరకు మనం డిస్ట్రిబ్యూటర్ లానే ఉంటాం, కానీ 16% వచ్చిన తర్వాత కంపెనీలో పార్ట్నర్ అవుతాం. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, కంపెనీలో పార్ట్నర్ అంటే 3500 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలో మనకి పార్ట్నర్షిప్ ఇస్తారండి, రైట్. ఇక్కడ దాకా 100లోనే వస్తుంది. 12% వరకు 100, లేకపోతే ఒక 1000 రూపాయలు, ఒక 1200 ఇంతే వస్తుంది. కానీ 16% దాటిన తర్వాత వేలలో అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది 16% దాటిన తర్వాత. అర్థమైందా లీడర్స్? సో మరి అది చూద్దాం ఇప్పుడు. 16% దాటిన తర్వాత సో 5500 పీవీ ఇట్లా క్యుములేట్ అయికుంటూ అయిపోయింది. అప్పుడు మన లెవెల్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్. మనం బ్రాంజ్ అయ్యాం, కంపెనీలో పార్ట్నర్ అయ్యాం. కాబట్టి కంపెనీ టర్న్ ఓవర్ నుండి మనకి డైరెక్టర్ బోనస్ అని చెప్పి 15% ఇస్తుందండి. కంపెనీలో పార్ట్నర్ అయ్యామని చెప్పి డైరెక్టర్ బోనస్ అని చెప్పి 15% ఇస్తుంది. సో ఈ ఇన్కమ్తో పాటు ఈ 15% కూడా మనం తీసుకుంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్లో మినిమం 2000 నుండి మ్యాక్సిమం 25-30 వేలు వరకు మనం తీసుకోవచ్చు లీడర్స్, ఒక బ్రాంజ్ డైరెక్టర్లోనే. సో ఒక్కసారి ఆలోచించండి 25 నుండి 30 వేలు అంటే చిన్న అమౌంట్ అయితే కాదు. 10,000కి 11,000కి పొద్దు నుండి రాత్రి వరకు గొడ్డు చాకరీ చేసేటోళ్ళు ఉన్నారు. కానీ వెస్టీజ్లో జస్ట్ ఒక 1,82,000 బిజినెస్ చేస్తే, టీంతో, మనం కాకుండా టీంతో బిజినెస్ చేస్తే వితిన్ 2 to 3 మంత్స్లో 15,000 నుండి 20,000 తీసుకునే అవకాశం ఇక్కడ ఉందండి. 20,000 మీరు చేసుకునే పనితో పాటు ఒక 2 గంటలు చేస్తే, 2 గంటలు వెస్టేజ్ చేస్తే వస్తుందంటే చేయొచ్చా లేదా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు మీరు, రైట్. సో ఇది ఫస్ట్ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్. ఓకే, మనం ఇన్కమ్ తీసుకున్నాం, బాగుంది. సో మన టీంని గెలిపించడం మెయిన్ మోటో వెస్టీజ్లో. మన టీంని మనం ఎంత ఎక్కువ గెలిపిస్తే అంత ఎక్కువ అమౌంట్ మనం తీసుకోవచ్చు. మనం బ్రాంజ్ అయ్యాం కదా. సో నెక్స్ట్ మనం సిల్వర్ డైరెక్టర్కి వెళ్ళాలంటే మనల్ని నమ్మి వచ్చిన ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఎవరైనా కానివ్వండి, ఒకళ్ళు మీ కింద బ్రాంజ్ అయితే మీ లెవెల్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్, రైట్. ఈ సిల్వర్ డైరెక్టర్లో మీరు డైరెక్టర్ బోనస్తో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవచ్చు 3%.
ఇదంతా టీమ్ ఫామ్ చేస్తున్నాం కదా, అవునా? ఇంతమందిని జాయిన్ చేసినాం, ఐడి చేసిన వాళ్ళతో కొనిస్తున్నాం కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో ఒక్కసారి గమనించండి లీడర్స్, ప్రతి ఒక్క దానికి మనకు డబ్బులు ఇస్తారు. ఇక్కడ డిస్కౌంట్కి ఇచ్చేసారా, ఫ్రీ ప్రోడక్ట్కి ఇచ్చేసారా, సిఎన్సికి ఇచ్చేసారా, కొనుక్కున్న దానికి క్యాష్ బ్యాక్ ఇచ్చారా, బ్రాంజ్ అయిన దానికి డైరెక్టర్ బోనస్ అని ఇచ్చారా, మళ్ళీ టీమ్ ఫామ్ చేసినందుకు కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తారు. సో మనం ఏ పని చేసినా ప్రతి పనికి డబ్బులు ఇచ్చే వన్ అండ్ ఓన్లీ కంపెనీ వెస్టీజ్, రైట్? టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఇంకొకటి, వెస్టీజ్ లో ట్రావెల్ ఫండ్ ఇస్తారండి, మనం విదేశాలు తిరిగే కోరిక తీర్చుకోవడానికి 3%. మీ కింద మీరు ఒక్కరిని డెవలప్ చేస్తే చాలు, మీకు విమానం ఎక్కే అవకాశం ఫ్రీగా, ₹1 కట్టకుండా మీరు ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చండి, రైట్? ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ వరకే మీ ఛార్జ్, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి ఇంటి వరకే మీ ఛార్జ్. ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి మళ్ళీ ఫ్లైట్ దిగేంత వరకు ₹1 కూడా మీకు తీసుకోకుండా 5 స్టార్ హోటల్లో ఎంత ఎంజాయ్ చేస్తే అంత ఎంజాయ్. మీకు నో చెప్పే వాళ్ళు లేరు, అట్లాంటి ఆఫర్ కల్పిస్తుంది వెస్టీజ్. జస్ట్ ఒక్కళ్ళని బ్రాంజ్ చేస్తే మీ కింద. ఇది వెస్టీజ్ యొక్క బ్యూటీ అన్నమాట. మీ కింద మీ టీమ్‌ని ఎంత ఎక్స్‌పాండ్ చేస్తే, ఎంత ఎక్కువ డెవలప్ చేస్తే అంత ఎక్కువ ఇన్‌కమ్ మీరు ఇక్కడ నుండి తీసుకోవచ్చు. ఓకేనా? సో మీ కింద ఒకళ్ళని బ్రాంజ్ చేసి ఈ లైన్ నుండి 5,625 పీవీలు గనక మీరు చేయగలిగితే మీకు హైయెస్ట్ ఇన్‌కమ్ ఇన్ వెస్టీజ్ ఎల్ఓబి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. హైయెస్ట్ ఇన్‌కమ్ ఇన్ వెస్టీజ్. దీనికి మించిన ఇన్‌కమ్ లేదండి. సో మన అప్‌లైన్ ₹1,00,000 తీసుకుంటాలన్నా, నెలకి 1,50,00,000 సంపాదిస్తాలన్నా సిద్ధార్థ్ సింగ్ సార్ కారణం ఈ ఎల్ఓబి అండి. ఒక్క ఎల్ఓబి గనక మీరు తీసుకుంటే సిల్వర్ డైరెక్టర్‌లో 32,000 ప్లస్ తీసుకోవచ్చండి. 32,000 ప్లస్ తీసుకోవచ్చు. అర్థమైందా లీడర్స్? సెకండ్ లెవెల్‌లోనే 32,000 ప్లస్ ఇన్‌కమ్ మనము తీసుకోవచ్చు. సో ఒకళ్ళని డెవలప్ చేస్తేనే ఇంతొస్తే, ఇంకొకళ్ళని బ్రాంజ్ చేస్తే మన లెవెల్ పెరిగిద్ది, క్యాడర్ పెరిగిద్ది. మన లెవెల్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ అండి. గోల్డ్ డైరెక్టర్. ఈ గోల్డ్ డైరెక్టర్‌లో ఇక్కడ కూడా మనం 5,625 పీవీ ఎల్ఓబి తీసుకోగలిగితే గోల్డ్ డైరెక్టర్‌లో 50,000 ప్లస్ ఇన్‌కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అర్థమైందా లీడర్స్? సో మూడో వ్యక్తిని కూడా బ్రాంజ్ చేస్తే మన కింద మనకి స్టార్ డైరెక్టర్ అంటారండి. రియల్ స్టార్. రియల్ స్టార్. ముగ్గురిని డెవలప్ చేసినాం కాబట్టి మనం ఇక్కడ రియల్ స్టార్. సో మరి రియల్ స్టార్ రియల్‌గా రాయల్‌గా ఉండాలంటే కార్ కంపల్సరీ కావాలి, అవునా? సో కార్ ఫండ్ ఇస్తది మన కంపెనీ 5% అండి. కార్ కొనుక్కోవడానికి మనం చేసే టర్నోవర్‌లో 5% మినిమమ్ ₹1000 నుండి మాక్సిమం 80,000 వరకు కార్ ఫండ్ ఇస్తారు. సో చూడండి, ఇండియాలో మీరు ఎంత కాస్ట్‌లీ కార్ అయినా గానియండి, 80,000 కంటే ఎక్కువ ఈఎంఐ ఉండదు. 80,000 కంటే ఎక్కువ ఈఎంఐ ఉండదు. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు మీరు మీ అకౌంట్‌లోకి ఓన్లీ కార్ ఫండ్ 80,000 వస్తే ఎలాంటి కార్‌లో తిరగొచ్చు? ఎలాంటి కార్‌లో తిరగొచ్చు? ప్రెజెంట్ 10,000, 15,000, 20,000 ఈఎంఐ వచ్చేవాళ్ళు మన వెస్టీజ్‌లో మొన్న మనీ మేడమ్ కార్ ఫండ్ ద్వారానే కార్ తీసుకున్నారు. పూనం చంద్ సార్ కార్ తీసుకున్నారు మన టీమ్‌లోనే. 10,000, 15,000 వస్తేనే 11,00,000 కార్ తీసుకుంటే 80,000 వస్తే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కార్ తీసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి. సో ఇది వెస్టీజ్ అండి. ఒక లగ్జరీ లైఫ్‌ని మార్చేదే వెస్టీజ్. సో మనకున్న కామన్ కోరిక కార్. ఈ కార్ కోరికను తీరుస్తది వెస్టీజ్ అండి. అర్థమైందా? కార్ ఫండ్‌తో పాటు మీరు 3 ఎల్ఓబీలు తీసుకుంటే ఇక్కడ కూడా 5,625 పీవీ 3 ఎల్ఓబీలు తీసుకుంటే స్టార్‌లోనే 1,00,000 టచ్ చేయొచ్చండి. 1,00,000 ఇన్‌కమ్. ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి లీడర్స్. మీరు 60 సంవత్సరాలు కష్టపడ్డా, 100 సంవత్సరాలు ఒకవేళ మీకు ఆయుష్ ఎక్కువుండి 100 సంవత్సరాలు కష్టపడ్డా నెలకి ₹1,00,000 సంపాదించలేరు. కానీ వెస్టీజ్‌లో జస్ట్ ఒక ముగ్గురిని బ్రాంజ్ చేసి ఒక 6,00,000 టర్నోవర్ గనక చేయగలిగితే, 6-7,00,000 టర్నోవర్ చేయగలిగితే మీ అకౌంట్‌లోకి ₹1,00,000 వచ్చి పడుతుందండి. ₹1,00,000 వచ్చి పడుతుంది. జస్ట్ ఒక 2 అవర్స్ కేటాయిస్తే చాలు ఒక సంవత్సరం పాటు. ఇట్లాంటి ఆపర్చునిటీ బయట లేదు. ఇంకేమైనా పని చేస్తామనే ఒక మైండ్‌సెట్ తీసేయండి మైండ్‌లో నుండి. వేరే పని చేస్తామని మైండ్‌సెట్ తీసేయండి.
నేను వేరే దగ్గరికి వెళ్ళి పని చేస్తా అనే మైండ్ సెట్ తీసేయండి. ఇక్కడే బంగారు గని ఉందండి. దీన్ని వదిలేసి వేరే ఎక్కడెక్కడికో వెళ్ళి పని చేస్తా అంటారేంటి? దీన్ని రైట్ వేలో గనక మీరు చేయగలిగితే ఒకటే నెలలో 30,000 సంపాదించొచ్చు. బయట ఎక్కడ ఇస్తాను చెప్పండి 30,000? బీటెక్‌లు, బీఈడీలు చేసినోళ్ళకే ఎక్స్‌పీరియన్స్ ఉంటే గాని 30,000 ఇయ్యట్లేరు. అట్లాంటిది నీకేం ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా వెస్టీజ్ మీటింగ్‌కొచ్చి తెలుసుకొని, క్లారిటీ తీసుకొని, ఒక్క నెల కరెక్ట్‌గా పనిచేస్తే 15,000, 20,000 సంపాదించే అవకాశం ఇక్కడే ఉంది. దీన్నెందుకు చూడట్లేరు? అర్థమైందా లీడర్స్? సో, గమనించండి. వెస్టీజ్ బంగారు గని. దీన్ని మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత ఇక్కడుంది. దయచేసి వేరే వేరే పనులకెళ్తామని జెప్పి మైండ్‌సెట్ మాత్రం తీసేయండి. ఓకేనా? సో, టాపిక్ ఎక్కడికో వెళ్తది. నలుగురిని మన కింద బ్రాంజ్ చేస్తే మన లెవెల్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అండి. మన టీమ్‌లోనే ఇద్దరు డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారు. డైమండ్ డైరెక్టర్‌లో గూడా మీరిక్కడ ఎల్ఓబి తీసుకుంటే మీ ఇన్‌కమ్ యాన్ అండ్ యావరేజ్‌గా 1.5 లాక్స్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ యాస్ యూజువల్‌గా ఎల్ఓబి, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, డైరెక్టర్ బోనస్ ఇవి కామన్‌గా వచ్చేస్తాయి. ఓకేనా? సో, ఆరుగురిని బ్రాంజ్ చేస్తే మన లెవెల్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ అండి. క్రౌన్ డైరెక్టర్. ఈ క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో మనకి హౌస్ ఫండ్ ఇస్తారు కంపెనీ 3%. ఒక రూ. 1000 నుండి ఒక రూ. 1,00,000 వరకు హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. రూ. 1,00,000 ఇన్‌కమ్ మీకు ఓన్లీ ఇల్లు కట్టుకోవడానికొస్తే మీరు ఎట్లాంటి ఇల్లు కట్టుకోవచ్చు? ఎట్లాంటి విల్లాలో ఉండొచ్చు. రైట్? సో, ఎంత లగ్జరియస్‌గా ఇల్లు కట్టుకోవచ్చు. 10 కార్‌లైనా పార్క్ చేసుకునేంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు మీరక్కడ ఉన్నట్టు. ఒక 1 ఇయర్ కష్టపడగలిగితే, ఈ ప్లాన్‌ని సేల్ చేసి డ్రీమ్ బిల్డ్ చేయగలిగితే 100% మీకు సక్సెస్ ఒస్తది. కోటీశ్వరులయ్యే అవకాశం ఉందండి. సో, సిద్ధార్థ్ సింగ్ సార్‌కి ఇదే ప్లాన్. ఇయాల జాయిన్ అయిన మనకు గూడా ఇదే ప్లాన్. ఈ ప్లాన్‌ని ఎవరైతే రైట్ వేలో ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకెళ్తారో, వాళ్ళు 100కి 100% సక్సెస్ అవుతారు. రైట్? ఇవి మనకి మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి క్రౌన్ వరకు చెప్తున్నా. క్రౌన్ అయిన తర్వాత మీ అందరికి యూసీడీ ప్లాన్ చెప్తా. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. ఓకేనా? సో, మళ్ళొక్కసారి రివైండ్ చేస్తా చూడండి. ఒకళ్ళని బ్రాంజ్ చేస్తే మనం ఫస్ట్ 5,500 అవుతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. ఒకళ్ళని మన కింద బ్రాంజ్ చేస్తే సిల్వర్ అవుతాం. ఇద్దరిని చేస్తే గోల్డ్ అవుతాం. ముగ్గురిని చేస్తే స్టార్ అవుతాం. నలుగురిని చేస్తే డైమండ్ అవుతాం. ఐ 6గురిని చేస్తే క్రౌన్ అవుతాం. క్రౌన్‌లో 6 ఎల్ఓబిలు గనక మనం తీసుకుంటే, క్రౌన్‌లో 6 ఎల్ఓబిలు గనక మనం తీసుకుంటే మన ఇన్‌కమ్ 2,00,000 ప్లస్ ఉంటదండి. 2,00,000 ప్లస్. రైట్? 2,00,000 ప్లస్ మనం ఇక్కడ క్రౌన్‌లోనే ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. ఓకేనా లీడర్స్? సో, గమనించండి. ఇదంతా ఒకటే రాత్రిలో జరిగిపోయే ప్లాన్ గాదండి. టైం తీసుకుంటది. ఒక 1 ఇయర్ టైం తీసుకుంటది. సో, ఈ 1 ఇయర్ కష్టపడి కమిటెడ్‌గా వర్క్ చేస్తే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. ఇది మన బిజినెస్ ప్లాన్. ఓకేనా లీడర్స్? ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందనుకుంటా నేను. దీంతో పాటు, దీంతో పాటు సైడ్ వాల్యూమ్స్ రైట్? సైడ్ వాల్యూమ్స్ గూడా మీకు క్లారిటీ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తా. సైడ్ వాల్యూమ్స్ గూడా మీకు క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేస్తా. సైడ్ వాల్యూమ్స్. ఓకేనా? సో, బ్రాంజ్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్‌గా మనం క్వాలిఫై అవ్వాలంటే 5,500 పీవీ అని చెప్పా కదా! 5,500 పీవీ చేస్తూ మనం క్వాలిఫై అయ్యే నెలలో 2,001 పీవీ చూపెట్టాలండి. అంటే ఎగ్జాంపుల్‌గా నేనే ఉన్నా అఖిల్. ఈ మంత్ నా టీమ్ నుండి ఓవరాల్‌గా కలుపుకొని నేను ఒక 3,500 పీవీలు చేసిన. సారీ 4,000 అనుకోండి. 4,000 పీవీలు చేసిన. ఓకేనా? ఇప్పుడు నేను బ్రాంజ్ అవ్వాలంటే నాకు ఇంకెంత బ్యాలెన్స్ ఉంటది? 1,500 పీవీలు బ్యాలెన్స్ ఉంటది. అయితే నేను 5,500 పీవీ రీచ్ అయిపోతా. మనం ఏమనుకుంటాం? 4,000 ఈ నెల చేసినాం గదా! నెక్స్ట్ మంత్ 1,500 చేసుకుంటే మనం బ్రాంజ్ అయిపోతాం అని చెప్పి అనుకుంటాం. కానీ కంపెనీ మనకొక క్రైటీరియా పెట్టింది ఏంటంటే
మీరు 5,500 కంప్లీట్ చేస్తూ మీరు బ్రాంజ్ అయ్యే నెలలో 2,000 ఒక పీవీ చూపెట్టాలి. అంటే డిసెంబర్‌లో నేను 4,000 పీవీ చేస్తే జనవరిలో నేనేం చేయాలంటే ఈ 1,500తో పాటు ఇంకో 500 ఒక పీవీ. 1,500తో పాటు ఇంకో 500 ఒక పీవీ. ఓవరాల్‌గా 2,000 ఒక పీవీ చూపెట్టాలి. అయితే నేను బ్రాంజ్ క్వాలిఫై అయినట్టు. అర్థమైందా లీడర్స్? 5,500తో పాటు మనం క్వాలిఫై అయ్యే నెలలో 2,000 ఒక పీవీ చూపెట్టాలి. ఎగ్జాంపుల్‌గా 4,000 పీవీ నెల చేసినాం. నెక్స్ట్ నెల 1,500 చేస్తే అయిపోదు. జస్ట్ 16%కి వెళ్తాం అంతే. కానీ ఈ 2,001 ఎప్పుడైతే చూపెడతామో అప్పుడు బ్రాంజ్ లెవెల్ అనేది క్వాలిఫై అయితాం. సో మీరు ఒక్కసారి బ్రాంజ్ అయిన తర్వాత మళ్ళీ 5,500 చేయాల్సిన అవసరం లేదు. ఆ నెక్స్ట్ మంత్ నుండి మీరు 2,001 చేసినా సరే ప్రతి నెల క్వాలిఫై అయిపోతారనమాట. ఇది బ్రాంజ్ డైరెక్టర్ యొక్క క్రైటీరియా. అర్థమైందా మీ అందరికి? సో ఒకసారి చార్ట్ రూపంలో రెస్పాండ్ అవ్వండి లీడర్స్. అర్థమైతే ఎస్ రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి మన వెస్టీజ్లో? సిల్వర్ డైరెక్టర్. సో ఇందాకే చెప్పా మీకు, సిల్వర్ అవ్వాలంటే మన కింద ఒకళ్ళని బ్రాంజ్ చేయాలి, ఈ లైన్ ని బ్రాంజ్ చేయాలి. అయితే మనం ఏమైతాం ఇక్కడ? సిల్వర్ అవుతాం, సిల్వర్ డైరెక్టర్ అవుతాం. మరి బ్రాంజ్ చేస్తే సరిపోద్దా సార్ అంటే కాదండి, దీనికి ఒక క్రైటీరియా ఉంది. ఈ లైన్ తీసేసి, బ్రాంజ్ డైరెక్టర్ లైన్ తీసేసి, ఎగ్జాంపుల్ గా చెప్తా. ఇక్కడ వరుణ్ సార్ ఉన్నారు అనుకోండి, సార్ కింద నేను బ్రాంజ్ అయినా. ఇప్పుడు ఈ సార్ సిల్వర్ క్వాలిఫై అవ్వాలంటే ఆయనకి మిగతా ఎన్ని లైన్స్ అయినా ఉండని, ఎగ్జాంపుల్ ఒక 6 వేసుకుందాం. ఈ ఒక ఫస్ట్ లైన్ తీసేసి మిగతా 5 లైన్ల నుండి 1,800 ఒక పీవీ చేసుకోవాలండి సైడ్ వాల్యూమ్. సిల్వర్ డైరెక్టర్లో నా లైన్ కాకుండా, అంటే బ్రాంజ్ లైన్ కాకుండా మిగతా ఎన్ని లైన్స్ అయినా ఉండని అన్ని లైన్స్ నుండి 1,800 ఒక పీవీ చేసుకోవాలి. ఇది మినిమం. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% కావాలి అంటే, 3% కావాలంటే బ్రాంజ్ లో 2,600 చేసుకోవాలి, సిల్వర్ లో 2,100 చేసుకోవాలి. ఈ 600 పీవీలు ఎక్స్ట్రా చేసినందుకు మీకు దగ్గర 3,000 రూపాయలు కలిసి వస్తాయండి. ఇక్కడ కూడా మీరు 300 పీవీలు ఎక్స్ట్రా చేసినందుకు ఇక్కడ కూడా మీకు దగ్గర 3,000 రూపాయలు కలిసి వస్తాయి. అర్థమైందా? సో టీమ్ బిల్డింగ్ 3% యాడ్ అవుతుంది కాబట్టి టీమ్ బిల్డింగ్ చేసుకుంటే 2,000 నుండి 3,000 రూపాయలు మీకు ఎక్స్ట్రా కలిసి వస్తాయి. 3,000 ఎక్స్ట్రా కలిసి వచ్చినాయంటే మీకు నెక్స్ట్ మంత్ సిఎన్సి పుష్కలంగా అయిపోద్ది. అర్థమైందా లీడర్స్? జస్ట్ ఒక 300 పీవీ 600 పీవీ ఎక్కువ చేసుకుంటే చాలు. 16% లైన్ వదిలేసి మిగతా అన్ని లైన్స్ లో కలిపి 1,800 ఒక పీవీ లేదా 2,100 పీవీ చేసుకుంటే సిల్వర్ ఐటమ్. మరి నెక్స్ట్ లెవెల్ ఏంటి? గోల్డ్ డైరెక్టర్. మన వెస్టీజ్ లో 3వ లెవెల్ గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ గురించి కూడా ఇందాక మీకు చెప్పా. ఏమని? ఇద్దరిని బ్రాంజ్ చేయాలి. ఇద్దరిని బ్రాంజ్ చేస్తే ఇక్కడ గోల్డ్ అవుతారు. డైరెక్ట్ అయిపోతారా సార్ అంటే అవ్వరు. మనం మిగతా లైన్స్ నుండి 1,500 ఒక పీవీ చేసుకోవాలి, అయితే గోల్డ్ క్వాలిఫై అవుతాం. ఓకేనా? సేమ్ ఈయనే వరుణ్ సార్ అనుకోండి, ఇక్కడ అఖిల్ సార్, నేనున్నా, ఇక్కడ ఇంకొక లీడర్ ఉన్నారు. వీళ్ళిద్దరు బ్రాంజ్ అయ్యారు. ఈ వరుణ్ సార్ గోల్డ్ క్వాలిఫై అవ్వాలంటే సైడ్ నుండి 1,500 ఒక పీవీ చేసుకోవాలి, లేదా 1,800 ఒక పీవీ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ కూడా వస్తుంది. ఈ 2 ఎల్ఓబి టీమ్ బిల్డింగ్ కనుక మీరు గోల్డ్ తీసుకుంటే ఇక్కడే 60,000 ప్లస్ తీసుకోవచ్చు. అర్థమైందా? ఇద్దరిని బ్రాంజ్ చేస్తూ మిగతా లైన్ లో 1,500 ఒకటి లేదా 1,800 ఒక పీవీ చేయాలి. సో నేనైతే ఈ 2,100, 2,600, 1,800 ఇదే చెప్తా. ఇది గనక ఒక 200, 300 పీవీలు ఎక్స్ట్రా చేసుకుంటే 3,000 రూపాయలు మనకి కలిసి వస్తుంది. అర్థమైందా లీడర్స్? సో ఇది గోల్డ్ అండి. నెక్స్ట్ స్టార్. రియల్ స్టార్స్ కదా, మరి స్టార్స్ ఏం చేయాలో చెప్తా. ఇందాకే చెప్పాను మీకు, సేమ్ ముగ్గురిని బ్రాంజ్ చేయాలి. స్టార్ అవ్వాలంటే ముగ్గురిని బ్రాంజ్ చేయాలి. ముగ్గురిని చేస్తే సరిపోద్దా సార్ అంటే కాదండి, మిగతా లైన్లో కలిపి ఒక 1,000 పీవీలు, ఆయనకి ఎన్ని లైన్ ఉండని మిగతా లైన్లలో కలిపి ఒక 1,000 ఒక పీవీ చేసుకుంటే ఆయన స్టార్ క్వాలిఫై అయిపోతాడు. ముగ్గురిని బ్రాంజ్ చేసి మిగతా లైన్స్ నుండి 1,000 పీవీలు.
ఓకేనా? ఇది స్టార్ క్రైటీరియా. నెక్స్ట్ డైమండ్. డైమండ్ కూడా మీకు ఇందాక చెప్పా కదా, 4 లైన్లు క్వాలిఫై చేయాలి. 16% 4 బ్రాంజ్ చేయాలన్నమాట మన కింద. నలుగురిని బ్రాంజ్ చేస్తే డైమండ్ అవుతాం. డైమండ్ డైరెక్ట్ అయిపోతామా సార్ అంటే కాదు. ఇంకో 2 లైన్లు అయినా కానివ్వండి, 3 లైన్లు అయినా కానీ, 1 లైన్ అయినా కానీ, మిగతా లైన్స్ నుండి 501 పీవీ 501 పీవీ చేసుకుంటే చాలండి, మనం డైమండ్ క్వాలిఫై అయిపోతాం. నెక్స్ట్ క్రౌన్. 6 లైన్లు, 6గురిని బ్రాంజ్ చేస్తే చాలు. ఇక్కడ ఏ సైడ్ వాల్యూమ్ ఉండదు. మీకు ఇంట్లో కావాల్సింది మీరు 40 పీవీలు కొనుక్కున్న ₹1,00,000 వచ్చి పడతాయి. ఇక్కడ చూడండి లీడర్స్, 2600 ఫస్ట్, కొంచెం టఫ్. 2100 500 పీవీలు తగ్గింది. 1800 రైట్, ఇంకా తగ్గింది. స్టార్లో 1000 పీవీలు ఇంకా తగ్గిపోయింది. డైమండ్లో 500 పీవీలు ఇంకా తగ్గిపోయింది. ఇక్కడ అసలు సైడ్ వాల్యూమే లేదు. స్టార్టింగ్లో వెస్టీజ్లో 90% వరకు ఉంటే 10% మాత్రమే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ రైట్. సో తర్వాత 10% మాత్రమే వర్క్ ఉంటుంది, 90% ఇన్కమ్ వస్తుంది. ఇది వెస్టీజ్ ప్లాన్ అన్నమాట. సార్ మరి సైడ్ వాల్యూమ్ ఎందుకు పెట్టేది సార్ అని ఒక డౌట్ ఉంటుంది మీ అందరికి. బయట చాలా మంది మాట్లాడతారు, మీ దగ్గర 6 లైన్లు చేయాలి, ఇక్కడ 2 లైన్లు చేస్తే చాలని చెప్పి. సో వెస్టీజ్ యొక్క బ్యూటీ ఏంటంటే, ఈ కిందోడు చేసుకుంటూ పోతే పైనోడు తినొద్దు. ఎవడైతే కష్టపడ్డాడో వాడికే డబ్బులు ఇవ్వాలి, ఎవడైతే పని చేస్తాడో వాడికే డబ్బులు ఇవ్వాలని చెప్పి పైనున్నోడికి కూడా ఒక టాస్క్ ఇచ్చింది సైడ్ వాల్యూమ్ అని చెప్పి. ఎవరైతే ఈ సైడ్ వాల్యూమ్ చేసుకుంటారో, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వెస్టీజ్లో ఇన్కమ్ ఉంటుంది. సో ఈ ప్లాన్ లో ఇంకో బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు జాయిన్ అయినామా, మొన్న జాయిన్ అయినామా, 5 సంవత్సరాల క్రితం జాయిన్ అయినామా కాదు. మీకు గనక క్యాపబిలిటీ ఉండి 6 లైన్లని బ్రాంజ్ చేసుకొని 6 ఎల్ఓబీలు తీసుకుంటే, పూనం చంద్ సార్ని కానీ, సిద్ధార్థ్ సింగ్ సార్ని కానీ, సావు సార్ని కూడా మనం క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. అది ఈ వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ లో ఉన్న బ్యూటీ. రైట్ లీడర్స్? సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇది మన వెస్టీజ్ బిజినెస్ ప్లాన్. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే సో మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు అడగొచ్చు. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటూ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం సాయిలత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినందుకు. సో నిజంగా సార్ చాలా వరకు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బిజినెస్ అంటే ఏంటో తెలీదు. అలాంటి వాళ్ళకి మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మంచి క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కటి సార్ మేడం స్టార్ట్ వాయిస్ అయింది. రావట్లేదు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇప్పుడు ఓకేనా సార్? అఖిల్ సార్ ఓకేనా సార్ ఇప్పుడు? లీడర్స్ ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. అఖిల్ సార్ ఓకేనా సార్ వాయిస్?